ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి అక్టోబర్ 30 తర్వాత శుక్రుడు తన స్వయం క్షేత్రమైన తులరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు తులరాశిలో ప్రవేశించడం వల్ల ఈ వృషభ రాశి వాళ్లకు ధనధాన్యాలు సమృద్ధి యోగాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. ఇక వీరికి భోగభాగ్యాలు, సిరి సంపదలు, శృంగారానికి, ప్రేమలకు, పెళ్లిలకు, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు తన ప్రథమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం అనేది రెట్టింపు బలంగా కాబోతుంది. ఇక దీని ఫలితంగా రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతాయి. మీకు అక్టోబర్ 30 తర్వాత జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి మరో 4 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీరు ఊహించనని మార్పులు ఏ విధంగా మీకు జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చండి. రాబోయే మరో 4 రోజుల్లో వృషభ రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి. ఇక ఈ రాశి వాళ్ళకి సిరి సంపదలు వృద్ధి చెందడంతో పాటుగా అనేక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. ఇక నుంచి మీకు ఈ వృషభ రాశి వ్యక్తులకు సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలబెట్టినా సరే ఆ పనిలో విజయం అనేది మీ వెంటే వస్తుందని చెప్పుకోవచ్చండి. కాబట్టి వృషభ రాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంటుందండి. 4 తరాలు కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నట్టు చెప్పవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి. కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే పరిస్థితులు ఇవే. ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగానే కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి. కొంతమందికి ముందు, కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో అయితే రాబోయే మరో 4 రోజుల్లో అండి మీరు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితం అని మీకే అంటే ఆ మార్పులను గమనించి ఆశ్చర్యపోవచ్చు. అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుందని, ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలిక మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఇక రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే 2వ రాశి. ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ఇక లక్ష్మీ కళ కూడా మీలో ఉంటుందండి. ఇక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. ఇక ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది. ఇక డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏంటంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బు అనేది వస్తుంది. ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం మొదటగా చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని. అదేవిధంగా ఈ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల కూడా మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ధర్మ మార్గంలో ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించిన అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఇక ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళా విశేషం, ఆ స్త్రీ యొక్క కృప కటాక్షాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఆమె వల్ల మీ దశే తిరగబోతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటారండి. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. ఇక మీ దశ తిరిగి
4 తరాల కూర్చొని తిన్న సంపదను కూడా సంపాదించుకోగలుగుతారు. మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్లకు పడిన మీరు ఎంతో బాధలు నలిగిపోతూ ఉన్నారు. మిడిల్ క్లాస్ లైఫ్‌తో సతమతం అవుతూ ఉన్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది. మీ లైఫ్ స్టైలే ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది. మార్కెట్‌లో ఇక మీకు ఎదురుగా నిలబడే వారే తోక ముడుస్తారు. మీకు ఇక పోటీ అనేది ఉండదండి. మీ తెలివితేటలతో వ్యాపారం కింగులాగా మీరే వెతుకుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో, ఏ వ్యాపారమైనా చేస్తున్నారో, ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను కూడా సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల కూడా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పవాలి. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇక నుంచి ఈ వృషభ రాశి జాతకులకి రాబోయే రోజులు ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తాయండి. ఇక అంతేకాకుండా ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు ఆశాజనంగా మారబోతున్నాయి. ఇక గ్రహ వాహనాలకు సంబంధమైన సమస్యలు ఏమైనా ఉన్నా, ఆస్తికి సంబంధమైన సమస్యలు, వివాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. విదేశాలకి సంబంధించిన విదేశాలలో ఉద్యోగ స్థిరతత్వానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అండి. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికను రూపొందించడం కూడా జరుగుతుంది. అలానే మీ తెలివితేటలకు, ప్రజా పాఠాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారబోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇక వృత్తి, వ్యాపారంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. ఇక నుంచి మీకు అనుకోవచ్చు, ఏంటి ఇదంతా చెప్తుంటే ఏదో కలిపి చెప్తున్నట్టు, కానీ అతివేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకునే అవకాశం ఉందండి. మీకు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక మీ తోబుట్టులతో సంయోజత కూడా ఏర్పడుతుంది. ఆస్తికి సంబంధమైన వివాదాలు ఏమైనా ఉన్నా సరే సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలతోనే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. ఇక సమాజంలో మీకంటూ గౌరవం, మర్యాదలు పెరుగుతాయండి. ఇక వృత్తి, వ్యాపారం చక్కని మలుపులో కూడా తిరగబోతుంది. ఈ అక్టోబర్ మాసం నుంచి ఈ వృషభ రాశి జాతకులకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ రాశి వారికి విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతో కాలంగా మీరు చేయాలనుకున్న తీర్థయాత్రలు కూడా ఈ కార్తీక మాసంలో చేయడం అనేది జరుగుతుంది. ఇక కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో క్రియేటివిటీ ఇవన్నీ కూడా చురుగ్గా తెలివితేటల్లో వ్యవహరిస్తారు. ఇక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారాలు చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం వంటివన్నీ కూడా తప్పకుండా మీ జీవితంలో జరిగి తీరతాయి అని జ్యోతిష నిపుణులు చెప్తున్నారండి. ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతంగా పోతుందండి. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా శుక్రుడు తన 10వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగానే అదృష్టం మీకు వరించబోతుందండి. ఇక ఆ అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది. అది మీకు కొత్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికంగా అయితే మీకు ఎలాంటి లోటు అనేది ఇక మీకు ఉండదండి. ఈ అక్టోబర్ మాసం నుంచి మీకు అన్ని విధాలుగా కాలం కూడా మీకు అనుగుణంగా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి మీకు ఏ పని తలపెట్టినా సరే మంచి విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారు. ఇక ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో కనుక భద్రపరచుకుంటే మీకు డబ్బు సమస్యలు అనేవి ఇక ఉండవు. డబ్బు ఉంది కదా అని మనం ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బును ఎలా పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఇక ఏ లోటు రాకుండా ఉంటుందండి. మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇకపోతే వృషభ రాశి వారేంటంటే వివిధ రకాలుగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటుంటే కనుక
అనేక రంగాలలో మీరు చేస్తున్న ప్రతి పనిలో సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మనం కొన్ని చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారం కనుక మీరు ఫాలో అయితే చాలండి. ఇక మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే, వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివయ్యను ఆరాధించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకధర సూత్రాన్ని కూడా పఠించండి. ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారం చేయండి. అంటే పసుపు కలర్లో ఉండే దుస్తులు ఎవరికైనా సరే దానం చేయండి, అరటి పనులు కానీ. ఇలా చేయడం వల్ల మీకు గురుబలం అనేది మంచిగా కలిసి వస్తుంది. ఏ వ్యక్తికైనా సరే గురుగ్రహం అనేది బలంగా ఉంటే ఆ వ్యక్తి దరిదాపుల్లో కూడా సమస్యలు కానీ ఎటువంటి ఆపద అనేది రాదు. కాబట్టి గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. ఇక మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేలు హాయిగా జీవించగలుగుతారు. ఇకపోతే మీరు చేస్తున్న ఎటువంటి వ్యాపారంలో అయినా సరే తరచుగా మీకు సమస్యలు వస్తూ ఉన్నా, ఏదన్నా అంటే నష్టాలను ఎదుర్కొన్నట్లయితే కనుక, లేదనుకోండి మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఈ కార్తీక మాసంలో మాత్రం నిత్యం అండి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేయ దీపాన్ని వెలిగించి చూడండి. ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి వల్ల ఆరాధన వల్ల మీకు ఈ రాశి వారికి ఉన్న అనేక రకాలుగా సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా ఈ కార్తీక మాసం మొత్తం కూడా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇక సమాజంలో మీకు గౌరవం, పేరు పెరుగుతుంది. అన్ని రంగాలలో మీరు మంచిగా ముందుంటారండి. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఇక ఉండదు. వృషభ రాశి జాతకులకు బుధవారం అనేది అనేక రకాలుగా కలిసి వస్తుంది. ఇక మీకు అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యానికైనా సరే బుధవారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్యమైన ఫలితాలు అందిస్తాయండి. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకి ఏం మాత్రం కూడా కలిసి రాదు అని చెప్పవచ్చు. మీకు కలగబోయే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం రోజున ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కనుక విష్ణు సహస్రనామం సూత్రం తప్పకుండా పఠించండి. ఇవన్నీ ఏంటంటే మీలో మంచి మార్పులను కలగజేస్తాయి. కాబట్టి వృషభ రాశి జాతకులు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలు నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని కూడా చెప్పుకోవాలండి. ఇక వృషభ రాశి జాతకులు మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదం నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మి కటాక్షం మీకు సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నతులోనండి పేదవారికి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాని తాలూకా కూడా అపారమైన ఫలాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, వారి జీవితం ఏ విధంగా జరగబోతుంది, అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలను కనుక పాటిస్తే చాలండి. రాబోయే రోజులు ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓం శ్రీ మాత్రే నమః.